పుట్టినటువంటి పిల్లవాడికి వెంకట సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టుకున్నారు. కానీ పిల్లవాడు నల్లగా ఉంటాడని శ్యామశాస్త్రి అని పిలుస్తూ ఉండేవారు. ఈ శ్యామశాస్త్రి గారు పుట్టుకతోటే అమ్మవారి యొక్క అంశ కలిగినటువంటి వారు. మేనమామ గారు కొద్దిగా సంగీతం నేర్పారు. ఆయన అందరిలా మంత్రాలు చదవకుండా ఒక రోజున తండ్రి గారు ఏదో ఊరు వెడితే కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఒక ధనికుడు వచ్చి అక్కడ నిలబడ్డాడని కూడా చూసుకోకుండా ఆ శ్రీ సూక్తాన్ని ఎంతో అందంగా చదువుతూ పూజ చేస్తున్నారు. అది చూసినటువంటి ఆ జమీందార్ పరవశించిపోయి శ్యామశాస్త్రి గారు బయటికి వచ్చి పాదుకలు ఇస్తుంటే, ఏమి చదివావురా కుర్రారా అని చెప్పి పెద్ద శాలువా ఒకటి తీసి ఆయనకి కప్పాడు. ఇది వెళ్ళి మేనమామ గారికి చెప్తే మేనమామ గారు ఆగ్రహించి ఈ పిల్లవాడి సంగీతం పుస్తకాలన్నీ చెప్పేశారు. అమ్మ, నువ్వేం బెంగ పెట్టుకోకురా, నీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఏంది. ఆ ఊరు చాతుర్మాస్య దీక్ష చేయడానికి సంగీత శాస్త్రి గారు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు ఆ ఊరొచ్చారు. ఆ సంగీత స్వాముల వారు 3 సంవత్సరముల పాటు ఆ ఊళ్ళో ఉండి ప్రతిరోజు అసలు సంధ్య వేళలో శివాలయంలో నర్తన సేవ చేసేవారు. ఆయన శ్యామశాస్త్రి గారికి సంగీతం నేర్పారు. ఆ సంగీతంలో నేర్పినది 3 ఏళ్ళు. కానీ ఎంతటి సంగీత శాస్త్రజ్ఞుడు చేరనటువంటి స్థితికి చేరిపోయారు. చేరిపోతే పచ్చిమిరియం ఆది అప్పయ్య గారు అనేటటువంటి మహారాజు గారి ఆస్థానంలో ఉన్నటువంటి సంగీత విద్వాంసుడు శ్యామశాస్త్రి గారి కీర్తనలు విని ముచ్చటపడి ఆయనకి సంగీతం నేర్పేవారు. చిత్రం ఏమిటంటే, గురువు గారు శిష్యుడు కూర్చున్నప్పుడు గురువు గారి దగ్గర కూర్చుని శిష్యుడు తాంబూల చర్వణం చేస్తుండేవాడు. శ్యామశాస్త్రి గారు తాంబూలం నవ్విరేవారు. గురువు గారి దగ్గర తాంబూలం నవలకూడదు. నవ్వులుతుంటే గురువు గారు అనేవారు, ఆయన్ని ఎప్పుడు శ్యామశాస్త్రి అని పిలిచేవారు కాదు, ఒరే కామాక్షి కామాక్షి అని పిలిచేవారు. కామాక్షి నువ్వు అలా తాంబూల చర్వణం చేస్తూనే పాడనేవారు. ఆయన తాంబూల చర్వణం చేస్తూ పాట పాడేవారు. శ్యామశాస్త్రి గారు బహుస్ఫురద్రూపి, 6 అడుగుల ఎత్తు మనిషి, పెద్ద అంచుపంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని వారు రాజవీధుల్లో వెడుతుంటే సంగీత సామ్రాట్టులు వస్తున్నారనేవారట. అంతటి మహానుభావుడు ఆయన. ఈ పచ్చిమిరియం ఆది అప్పయ్య గారి దగ్గర ఓ రోజున సంగీతం పాడుతుండగా నోటిలో ఉన్న తాంబూలపు ఉమ్ము గురువు గారి కండువా మీద పడింది. గబగబా పరిగెత్తుకెళ్లి చెంబుతో నీళ్లు తెచ్చి కండువా కడగబోయారు. ఆయన అన్నారు, గురువుగారు, నాయనా, నీకు నేను సంగీతం నేర్పింది ఎప్పటికైనా నీ తాంబూలపు ఉమ్ము నా మీద పడాలని. నాకు తెలుసురా నాయనా, నువ్వు పురుష రూపంలో ఉన్న కామాక్షి అమ్మవారే మీ పెద్దవాళ్లు చేసిన సేవకి ఇలా అవతరించి సంగీత శాస్త్రజ్ఞుడిగా వచ్చింది. నీ నోటి వెంట వచ్చిన కృతులు కొన్ని వేల సంవత్సరముల పాటు సంగీత విద్వాంసులు పాడుకుని తరించిపోతారు. అందుకే త్యాగరాజు గారు, ముత్తుస్వామి దీక్షితర్ వారు, శ్యామశాస్త్రి వారు ముగ్గురు సంగీతానికి